ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ సాగుపై రెయిన్ ఎఫెక్ట్ పడింది. వర్షాలు లేక రెండవసారి విత్తుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సాగు భారంతో అప్పుల పాలవుతామనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు వ్యవసాయ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతేడాది రుతుపవనాలకు బిపోర్జాయ్ తుఫాను అడ్డుపడింది. దీంతో వర్షాలు 25 రోజులు ఆలస్యమయ్యాయి. ఈ వానాకాలంలో ఇప్పటి వరకు 8 రోజుల పాటు మోస్తరు వర్షాలు మాత్రమే కురిశాయి. జూన్ 1 నుంచి 19వ తేదీ వరకు 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సరాసరిగా 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఆశించిన వర్షాలు లేవు. ఈసారి తీవ్రమైన ఎండలతో భూగర్భ జలాలు తగ్గాయి. మరోవైపు తేమ శాతం తగ్గిపోవడంతో ఖరీఫ్ తొలి విత్తులు మొలకెత్తలేదు. జూన్లో 91 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సుమారు 70% లోటు వర్షపాతం నమోదైంది. వానాకాలంలో ఇప్పటి వరకు 190 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో విత్తనాలు దెబ్బతిన్నాయి. మొదట్లోనే విత్తనాలు నాటిన రైతులు రెండవసారి నాటాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఎకరానికి విత్తనాలు, కూలీల ఖర్చుతో మొత్తం 12,000 అధిక భారం పడింది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో ఫైనాన్సర్లు నిర్ణయించిన వడ్డీకే అప్పులు తీసుకుంటున్నారు. వర్షాలు కురవకపోతే, పంటల దిగుబడులు రాకపోతే అప్పుల వడ్డీల వల్ల నష్టాల పాలవుతామని ఆందోళన చెందుతున్నారు రైతులు. పోయిన సంవత్సరము వర్షాలు బరబ్బరు ఉండే కొంచెం అది మొలకెత్తే టైంలో. ఇప్పుడేమో ఈ సంవత్సరం అయితే అసలు చిరుజల్లులు పడ్డాయి. అయిపోయింది, మరి పరిశానే ఉన్నది పబ్లిక్ అంతా. భూమిలో వేడి కూడా పోలేదు, గరం వాపస్తున్నది భూమిలోకి వెళ్ళి. విత్తనాలు మొలకెత్తుతున్నాయి, అన్నలే ఉంటున్నాయి. మళ్ళీ అవి మా రైతుని ఆదుకునే మానవాడితే ఎవరి దగ్గర రాకలేడు. మా పరిస్థితి ఇట్లా ఉన్నది. అయితే ఎప్పుడన్నా ఇప్పుడు వాతావరణం ఈ టైంకి పడుతుంది, ఆ టైంకి పడుతుంది అని చెప్తారు. అనుకున్న టైంలో మేము విత్తనాలు వేసినాము, అవి అయితే వర్షాలు అయితే రాలేదు. మేమైతే ఇప్పటికీ పరిశాన్ ఉన్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ సాగు భారమవుతోంది. జిల్లాలో 90% వర్షాధారంతోనే పంటలు సాగు చేస్తారు. ఈసారి నైరుతి రుతుపవనాలు త్వరగా వస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో మే చివరి వారంలో సీడ్ కొనుగోళ్లు చేసి పత్తి విత్తనాలు విత్తారు రైతులు. మొదట్లోనే సుమారు 9 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. నెల రోజులుగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు. 3 లక్షల ఎకరాల్లో రెండవసారి సీడ్ విత్తడానికి సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రెండవసారి పత్తి విత్తనాలు వేశారు రైతులు. జర్మినేషన్ బాగాలేని విత్తనాలతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 16 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక తయారు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 4.5 లక్షలు, నిర్మల్ జిల్లాలో 3.5 లక్షలు, ఆసిఫాబాద్ జిల్లాలో 3.5 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఇందులో సుమారు 10 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనా వేశారు వ్యవసాయ శాఖ ఆఫీసర్లు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి, సోయాబీన్ ప్రధాన పంటలుగా, కందులు అంతర్ పంటగా సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో సోయాబీన్ తో సాగు చేస్తున్నారు. జర్మినేషన్ బాగాలేని సోయా విత్తనాలు నాట్లు వేయగా పూర్తి స్థాయిలో మొలకెత్తడం లేదు. దీంతో ఈసారి ఆశించిన దిగుబడులు రావని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆటో ఖర్చు ఆదిలాబాద్ ఓకడ రాకడ పరిచయం ఉన్నది. ఇప్పుడు కాలంతో ఇప్పటికైనా ఆన పడితే బెస్ట్ అవుతుంది. 3-4 రోజులే వర్షం పోయి, కానీ పోయి పడాలి డబల్ కొట్టండి. ఇప్పుడే ఇప్పుడు డబ్బులు పెట్టుడు మొత్తం 20 ఎకరాలకు 50,000 గింజలు తెచ్చినాయి. ఇప్పుడు మేము దుబ్బలు పెడతాం, వర్షం పడతా అనుకున్నాం, పర్లేదు దుబ్బల మా కాదు అన్ని ఎకరాలలో అట్లనే. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా వర్షాలు ముందే వస్తాయని చెప్తే రైతులందరూ విత్తనాలు వేసుకోవడం జరిగింది. సరైన టైంకు విత్తనాలు వర్షాలు పడక లేట్ అయినాయి. పత్తులు కూడా ఫస్ట్ సారి పెట్టినాము, అవి మొలకెత్తినాయి. కానీ వర్షం తక్కువ ఉండుట్లా ఇప్పుడు స్ప్రింక్లర్ తోటి పెడుతున్నాము. వాటర్ సోర్స్ ఉన్నోళ్ళేమో వాటర్ తోటి మొలిపిస్తున్నారు. వాటర్ లేవు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టినాము, లేట్ అయినాయి. ప్రతి సంవత్సరం కంటే ఈసారి పత్తులు లేట్ అయినాయి, ఒక 15 రోజులు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదన్నారు అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అధికారులు. వరుసగా వర్షాలు కురిసిన తరువాతే రైతులు విత్తనాలు విత్తుకోవాలని అంటున్నారు. తొలకరి వర్షాలు పడ్డ వెంటనే విత్తుకోవడం, లేదంటే నీటి వేస్తున్న వాళ్ళు ముందే విత్తుకోవడం కూడా జరిగింది. సో అక్కడక్కడ మేము ముందు నుంచి కూడా రైతులకు చెప్పింది ఏంటంటే, ఎంత లేదన్నా ఒక 60 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం పడిన తర్వాతనే మన ముఖ్యమైన పంటలైనా విత్తుకోవాలని సూచించడం జరిగింది. కానీ రైతు సోదరులు కొందరు ముందుగా విత్తుకోవడం వల్ల అక్కడక్కడ మనకేంటంటే మొలక శాతం పైన కూడా ఎఫెక్ట్ అయ్యి సూచనలు కూడా కనబడ్డాయి. సో రైతు సోదరులు ఏంటంటే నీటి వస్తున్న వారు వెంటనే
నీటి తడిచ్చేసి వాళ్ళ పంటల్ని కాపాడుకోగలరు. ఇప్పటికీ ఎవరైనా విత్తుకోకపోతే ఇంకొక వర్షం పడ్డ తర్వాత విత్తుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పటికీ 90 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదవ్వడం జరిగింది కాబట్టి ఇది సరైన సమయం విత్తుకోవడానికి. ఋతుపవనాల ఆలస్యంతో అప్పుల పాలయ్యామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వానలు ఆశించిన రీతిలో కురవకపోతే నష్టాల పాలవుతామని వరుణ దేవుడిపైనే భారం మోపుతున్నారు.